మిత్రులందరికీ నమస్కారం. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నటువంటి మిత్రులు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ కంటెంట్ నచ్చితే ఇతరులకు షేర్ చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నాకు సన్నిహితంగా ఉండేటువంటి మిత్రులందరికీ కూడా మీకు ఒక విన్నపం మిత్రులారా, ఇగో ఎవరింట్లో అయినా సరే ఖచ్చితంగా 2, 3, 4, 5 మొబైల్స్ ఉంటాయి. మీరు నాకు చాలా సన్నిహితంగా ఉంటారు కాబట్టి మీ అందరిని ఒకటే కోరుతున్నా, ఆ మొబైళ్ళల్లో కూడా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ప్రోత్సహించండి అని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు మనము ఒక మంచి విషయం డిస్కషన్ చేసుకుందాం. ఏందా అంటే, ప్రతి ఇంట్లో కూడా ఆడవాళ్ళు పూజ చేస్తారు, పూజ చేసుకుంటారు, గుళ్ళకి వెళ్తారు, భయంకరమైన పూజలు చేస్తారు. సూపర్, చేసుకోవాలి కూడా, ఆ విధంగా చేసుకోవాలి. అదేవిధంగా వాళ్ళ దినచర్య కూడా చేసుకుంటే మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నాకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి మిత్రులకు కూడా ఒక చిన్న విన్నపం. మీ ఇళ్లలో 2, 3, 4, 5 మొబైల్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ మొబైల్స్లలో కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అన్నలారా, తమ్ముళ్ళారా, మీరు ఖచ్చితంగా నన్ను ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ ఖచ్చితంగా చేయండి. ఈ యొక్క కంటెంట్ బాగుంటే ఇతరులకు కూడా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి ఇంట్లో కూడా మహిళలు పూజలు చేస్తారు, అదేవిధంగా గుడికి వెళ్తారు, వాళ్ళు ఉపవాసాలు ఉంటారు. అంతేకాకుండా నోములు కూడా నోస్తారు, ఇక మొక్కుబళ్ళు మొక్కుతారు. ఆ మొక్కుబళ్ళు తీర్చడం కోసం చాలా రకాలుగా ఇబ్బందులు పడుతుంటారు. మరి ఈ పూజలు ఎందుకు చేస్తారు? ఈ మొక్కుబళ్ళు ఎందుకు తీర్చుకుంటారు? ఈ ఉపవాసాలు ఎందుకు చేస్తారా అంటే, ఫస్ట్ తన కుటుంబం బాగుండాలని, రెండోది అత్యంత ముఖ్యమైనది తన భర్త ఆరోగ్యంగా ఉండాలని, కలకాలం ఉండాలని వాళ్ళు పూజలు చేస్తారు. అంతేకాకుండా మహిళలు ఇక గుడికి వెళ్ళినాక, లేకపోతే ఇంట్లో పూజ చేసినప్పుడు హారతి తీసుకునేటప్పుడు తన ప్రాణపరమైనటువంటి తాళికి హారతి ఇచ్చుకుంటారు. హారతిని దానికి కూడా అందిస్తారు. చాలా భక్తి శ్రద్ధలతోటి చేస్తారు. మరి ఈ రకమైన భక్తి శ్రద్ధలతోటి పూజలు చేయడం వలన భర్త కలకాలం బతుకుతాడా, లేకపోతే ఈ రకమైనటువంటి నోములు నేర్చడం వల్ల భర్త ఎక్కువ కాలం జీవిస్తాడా అనేది మహిళలు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మహిళ అమ్మలారా, ఈరోజు భర్త ప్రాణాలు ఎవరి చేతిలో ఉన్నాయంటే భార్యల చేతుల్లోనే ఉన్నాయి. ఎందుకయ్యా అంటే, భర్త ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు, భర్త ఎక్కువ కాలం బ్రతికితే నీ యొక్క పసుపు కుంకాలు కూడా ఎక్కువ కాలం ఉంటాయి అనేది కూడా మీకు తెలుసు. మరి భర్త ఎక్కువ కాలం ఉండాలంటే పూజలు చేస్తే ఎక్కువ కాలం ఉంటాడా, లేకపోతే భర్త చెప్పినట్టు నువ్వు నడుచుకుంటే, లేదా భర్తని నువ్వు అర్థం చేసుకొని నడుచుకుంటే ఆయన ఎక్కువ కాలం బతుకుతాడా, నీ తాళి గట్టిగా ఉంటుందా అనేది మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నేను అందరిని అనట్లేదు, నేను కొంతమంది గురించి అంటే ఆ రకమైన పద్ధతిలో ఉన్నటువంటి మహిళల గురించి మాత్రమే నేను చెప్తున్నాను. ఏందంటే
ప్రతి భర్త కూడా కష్టం చేస్తాడు, వాడికి ఏం ఖర్చులు అయ్యేది మొత్తం కూడా వాడికే తెలుస్తాయి. భార్య కంటే కూడా భార్య ఏం చేస్తుందంటే ఆమె కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ఇంట్లో పనుల మీద ఉంటుంది కాబట్టి అయ్యా అది లేదు, అది అయిపోయింది, ఇది అయిపోయింది అని అంటుంది. కానీ భర్తకి ఎంత జీతం వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, నేను నా భర్తకి ఎంత చెప్తున్నాను, ఎంత ఖర్చు పెడుతున్నాను నా భర్త అనేది మీరు కూడా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. చేసుకోకుండా వాళ్ళేదో ఇతరులు ఎవరో తెచ్చుకున్నారని, ఇంకొకటి ఏదో తెచ్చుకున్నారని, ఈ రకంగా తెచ్చుకుంటున్నారని చెప్పి భర్తను బాగా ఇబ్బంది పెడితే వాడు మానసికంగా ఇబ్బంది పడిపోతాడు. మానసికంగా ఇబ్బంది పడిపోయి అనారోగ్య పాలవుతాడు. వాడు ఒకవేళ అనారోగ్య పాలే మంచానుంటే కుటుంబం వెళ్ళదీసేదెట్ట? అంటే నా అభిప్రాయం ఏందని, నాకు వచ్చినటువంటి సందేహం ఏందనంటే, మహిళలారా మీరు ఖచ్చితంగా భర్త చెప్పినట్టు ఆయన అర్థం చేసుకొని ఆర్థిక పరిస్థితులలో, ఆర్థికమైనటువంటి అంశాలలో ఆయన కూడా అర్థం చేసుకొని ఆయనకు అనుగుణంగా ఎప్పుడైతే మీరు ఆయనకి సహకరిస్తారో ఖచ్చితంగా అటువంటి భర్త మాత్రం ఎక్కువ కాలం బ్రతుకుతాడనేది ఖచ్చితం. అంతేగాని ప్రతి దానికి సూటిపోటి మాట అన్నాడు, వాడు పనికేదో పోయేస్తాడు, డ్యూటీకి ఏదో పోయేస్తాడు, నువ్వు ఈడ ముఖం ఎట్లనో పెట్టుకుంటే వాడికి బాధ అనిపించదా? వాడు వద్దన్న పని నువ్వు చేస్తే వాడికి బాధ అనిపించదా? ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక లొల్లి పెట్టుకుంటే వాడికి బాధ అనిపించదా? అంటే వాడికి బయట ఉండే బాధల కంటే ఇంటికి వచ్చినాక ఉండే బాధలు చాలా వాడిని మానసికంగా కుంగదీస్తాయి. ఆ కుంగదీసిన క్రమంలో వాడు పొరపాటున బీపీ పెరిగి హార్ట్ అటాక్ వచ్చి వచ్చింది అనుకో, నీ పరిస్థితి ఏంది? అప్పుడు నీ తాళి నిలబడుతుందా? నువ్వు ఎన్ని పూజలు చేస్తే, ఎన్ని రోజులు నువ్వు ఉపవాసాలు ఉన్నా, ఏం చేసినా నీ తాళైతే నిలబడుతుందా? ఒక్కసారి ఆలోచించాలి మహిళలు కూడా. అంటే మనకు వచ్చే ఆదాయం ఎంత, మనం ఎంత ఖర్చు చేస్తున్నాం, ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది, పిల్లలకి ఎంత అవుతుంది, నా భర్త ఏమన్నా అటు ఇటు తాగుతున్నాడా లేకపోతే దుబారా ఖర్చులు చేస్తున్నాడా ఏందనేది కూడా ఆలోచించుకోవాలి మహిళలారా. మీరు ఆలోచించకపోతే ఎవరు ఆలోచిస్తారు? ఎందుకంటే పెళ్ళైన కానుంచి చనిపోయేంత వరకు మీ ఇద్దరే కలిసిమెలిసి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అలాంటప్పుడు నువ్వు నీ భర్తను నువ్వు అర్థం చేసుకోకపోతే బయట వాళ్ళు వచ్చి అర్థం చేసుకుంటారా? చూడండి, కొంతమంది మహిళలు చూడండి, బయట కొంతమంది ఎట్లుంటారంటే ఏదన్నా తీసుకోవాలంటే భర్త అది వద్దులేబ్బా, ఇప్పుడు వద్దులే, తర్వాత తీసుకుందంటే సరేలేండి పోనీ అని అంటారు. అదే కొంతమంది అయితే వాడు వద్దనంటే ఇక ఈమె ముఖం ఉంటుందిరా రామచంద్ర, నీకు ఇక చూడు, ఇక వాడు అది కొన్ని తీసుకొచ్చేంత వరకు ఏమన్నా అవ్వదు. ఇక మరి వీడికి ఎంత బాధ ఉంటుంది చూడు. వాడు మాట్లాడిస్తే మాట్లాడదు, వాడేదన్నంటే దానికి సమాధానం ఉండదు. అలాంటప్పుడు వాడు ఎంత మానసికంగా ఆవేదనకు గురవుతాడు, ఎంత మానసికంగా క్షోభకు గురవుతాడు అనేది మహిళలందరూ కూడా అర్థం చేసుకోవాలి. అంటే సరే భక్తి ఉండాలి, నేను కాదనను, భక్తి ఉండాలి, ఓకే. కానీ భక్తి కంటే కూడా భర్త మాటను ముందు వినాలి. నువ్వు ఎప్పుడైతే భర్త మాట అయితే నువ్వు విని భర్తకు అనుగుణంగా నువ్వు అన్ని విషయాలలో, ఒక్క విషయం కాదు మహిళలారా, అన్ని విషయాలలో ఆయనకి తోడ్పాటుగా సహకారిగా నువ్వు ఎప్పుడైతే ఉండగలుగుతావో అప్పుడు మాత్రమే నీ భర్త యొక్క ప్రాణాలు నువ్వు అనుకున్నన్ని రోజులు ఉంటాయి, నీ తాళి కూడా గట్టిగా ఉంటుంది, నీ పసుపు కుంకాలు కూడా తొందరగా పోకుండా కలకాలము నువ్వు కొంతకాలం ఎక్కువగా ఉండే విధంగా ఉంటుందనేది మీరు అర్థం చేసుకోవాలి. అట్లా అర్థం చేసుకున్నప్పుడే భర్త కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాడు కూడా ఏదో ఒక రోజుకు నువ్వు అడిగినది, అరే నా భార్య ఇన్ని అడుగుతుంది కదా, నేను ఏ రోజు కూడా ఆమె కోరిక తీర్చలేదు, ఖచ్చితంగా మనం తీసుకొచ్చి ఆమె కోరికను తీర్చాలి, నేను నా భార్యకు కాకపోతే ఎవరికి పెట్టుకుంటానే భావన ప్రతి భర్తలో ఉంటుందండి. మీరు అది అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా వాడు ఏదో ఒక బాధలు పడతాడు, తిప్పలు పడతాడు, ఖచ్చితంగా మీకు అది నెరవేర్చే ప్రయత్నం చేస్తాడు. కానీ నువ్వు ఎప్పుడైతే వాడిని ఇబ్బంది పెడతావో, ఇంటికి వచ్చినాక వాడికి నరకంగా అనిపిస్తుందో, వాడు ఖచ్చితంగా తాగుడికి బానిస అవుతాడు. ఇక వాడు తాగుడే తాగిందనుకో, లాస్ట్కి ఎన్ని రకాల బాధలు ఉంటాయో ఇంట్లో మహిళలు కూడా ఆలోచించాలి. కాబట్టి మహిళలారా, మీ అందరినీ కోరేది ఏంటంటే మీరు ఖచ్చితంగా భర్తను అర్థం చేసుకోండి.
ఎట్ ద సేమ్ టైం భార్యను కూడా భర్త అర్థం చేసుకోవాలి. ఆ రకంగా చేసుకుంటేనే ఖచ్చితంగా భర్త ఎక్కువ కాలం మనగలుగుతాడు, ఎక్కువ కాలం జీవించగలుగుతాడు. మహిళలు యొక్క పసుపు కుంకాలు కూడా ఎక్కువ కాలం ఉంటాయి. మన ఛానల్ చూస్తున్న మిత్రులు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను.